ప్రేమించమని ఎప్పుడూ అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పినట్లుగా మీ హస్బెండ్ దృష్టిని ఆకర్షించండి. నా భర్తకి నాపై ప్రేమ తగ్గిపోయింది. అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. తిరిగి నాతో బాగుండాలంటే ఏం చేయాలి? ఇలా చాలా మంది మహిళలు తమ బాధని తెలిసిన వారితో షేర్ చేసుకుంటారు. ప్రేమ అనేది ఎవరో చెబితే రావడం కాదు. వారంతట వారే దగ్గరవ్వాలి. వారే మీకు అట్రాక్ట్ అవ్వాలి. ఇది మీరు వారిని అడిగి పొందడం కంటే స్వచ్ఛమైన విధంగా పొందడం బాగుంటుంది. దానికోసం ఆడవారు కొన్ని ఫాలో అయితే చాలు. ఖచ్చితంగా వారి హస్బెండ్స్ వారికి అట్రాక్ట్ అవుతారు. ఆ విషయాలు ఏంటో మీరు తెలుసుకోండి. ఏ రిలేషన్ అయినా ఇష్టంగా ఉంటేనే అది హ్యాపీగా కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా ఏదో బలవంతంగా ఉంటే మాత్రం ఎప్పుడు విడిపోదామా అన్నట్లుగా ఎదురు చూసినట్లుగా ఉంటుంది. కొంతమంది ఆడవారు ఎప్పుడు చేసే కంప్లైంట్ పెళ్లైన కొత్తలో భర్తగారు ఉన్నట్లు ఇప్పుడు ఉండట్లేదు. అతనిలో మార్పు స్పష్టంగా కనిపించదు. అప్పుడు హస్బెండ్ చూసే విధానం దగ్గర్నుంచి మాట్లాడే విధానంలో అన్నింటిలోనూ ప్రేమ కనిపించేది. కాని రాన్రాను అది పూర్తిగా తగ్గిపోయింది. లైఫ్ మొత్తం ఇంతేనా 30 దాటాక ముందే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టామా అన్నట్లుగా బాధపడుతుంటారు. అలా కాకుండా హస్బెండ్ తిరిగి పెళ్లైన కొత్తలో ఉన్నట్లుగా చలాకీగా మీతో ప్రేమగా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నారు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి. పాజిటివ్గా మాట్లాడడం. ప్రతిసారి వారిని అన్నింటికీ బాధ్యులని చేసే బదులు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చేస్తే మీ ఇద్దరి రిలేషన్ బాగుంటుందో పాజిటివ్గా మాట్లాడి సాల్వ్ చేసుకోండి. ఇక్కడ సెటైర్స్, కోపతాపాలకి తావివ్వొద్దు. హాయిగా నవ్వుతూనే మీ రిలేషన్ని మళ్లీ దారిలోకి తెచ్చుకోండి. ఈ టైంలో ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది, ఇలా అన్నీ కూడా హాయిగా మాట్లాడుకుని వాటిని సాల్వ్ చేయడానికి ఏం చేయాలో అవి కూడా చేయండి. వారికి కూడా టైం ఇవ్వండి. ఎంతసేపు మీరు మారిపోయారని వారిని ఇబ్బంది పెట్టకుండా వారు బయట ఉద్యోగం, ఫైనాన్షియల్ టెన్షన్తో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో అర్థం చేసుకుని వారికి కాస్త టైం ఇవ్వండి. వారికి వారే సెట్ అయి మళ్లీ మీ దగ్గరికి ప్రేమగా వస్తారు. వీలైతే వారి సమస్య ఏంటో అడిగి తెలుసుకోండి. బిజీగా ఉండండి. ఎంతసేపు ఒకటే లోకంగా ఉండే బదులు మీకంటూ ఓ బిజీ షెడ్యూల్ని సెట్ చేసుకోండి. మీరు మిగతా పనులు చేస్తుంటే మనసులోకి నెగెటివ్ ఆలోచనలు రావు. మీకు రోజు కూడా ప్రొడక్టివ్గా ఉంటుంది. మీ బిజీ ఉన్న పనులు చూసి మీ వైపుకి మీ ఆయన అట్రాక్ట్ అవుతారు. మీరు వారిని టైం అడగడం కాదు, మీరు వారితో గడిపే టైం కోసం వారు కూడా వెయిట్ చేస్తే బాగుంటుంది కదా. ఇది సరదాకి చెప్పిందే, కానీ మీకంటూ ఓ బిజీ షెడ్యూల్ని సెట్ చేసి ఇతర పనులపై కాన్సంట్రేట్ చేయండి. అందంగా తయారవ్వడం. ఇక్కడ ఓ విషయానికి గమనించాలి. ఎంతసేపు భర్తలు మారారనే కంప్లైంట్ చేసే ఆడవారు వారి అలంకరణలో వచ్చిన లోటుపాట్లని గుర్తించరు. పెళ్లైన కొత్తలో ఉన్నట్లుగా అందంగా ఇప్పుడు వారు కూడా తయారవ్వట్లేదు. ఎప్పుడు కూడా ఓ నైటీ వేసుకుని అదే పనిచేసిన అలసిన ముఖంతో కనిపిస్తే వారికే కాదు, మీకు మీరే నచ్చరు. ఇది ఎగతాళిగా చెప్పేది కాదు. మిమ్మల్ని ముందు లవ్ చేసుకోండి. అందంగా తయారవ్వండి. పెళ్లికి ముందు, పెళ్లైన కొత్తలో రెడీ అయినట్లుగా రెడీ అయిపోండి. దీంతో మళ్లీ మీవైపు మీ హస్బెండ్ అట్రాక్ట్ అవ్వకపోతే అడగండి. ఇక్కడ పట్టుచీరలు కట్టుకోవడం, స్టైలిష్ డ్రెస్సెస్ వేయమని కాదు. ఉన్నదాంట్లో మంచి అటైర్స్ కాస్త ఫ్రెష్ లుక్తో రోజుకో కొత్తదనాన్ని చూపించండి. రొటీన్గా కాకుండా ఎప్పుడు అదే ఇల్లు, అదే పరిసరాలు, అదే ప్రపంచమైతే ఎవరికైనా బోర్ కొడుతుంది. అలా కాకుండా లైఫ్లో కాస్తా మజా ఉంటుంది. డేట్ నైట్కి వెళ్లడం, క్యాండిల్ లైట్ డిన్నర్, బయటికి వెళ్లడం వీలు కాకపోతే ఇంట్లోనే ఓ చిన్న సెటప్ చేసుకోండి. మీకు తనకి నచ్చిన డిష్ చేసి నచ్చే ఓ మంచి వెబ్ స్టోరీ లేదా మూవీ చూస్తూ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేయండి. దీంతో ఇద్దరికీ కూడా రీఫ్రెష్గా ఉంటుంది.